అందరూ బాగున్నారా? మన యాక్షన్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు నా జర్నీలో ఇంకొక వీడియో చూపించబోతున్నాను. ఒక శివాలయాన్ని మన విజయనగరం దగ్గరలో ఒక 6 కిలోమీటర్ దూరంలోని మనకి జైంటు విజయనగరం కాలేజ్ ఆపోజిట్ లైన్లోని గాజుల ర్యాక్ దగ్గర ఒక కొండ ఉంది కదా, లోపల విగ్రహం ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు. ఇంక ఇది డెవలప్ చేస్తున్నారు. రోడ్ అయితే చాలా బాగుంది. మీకు కొండ మీద ఏ విధంగా ఉందో వాతావరణం అంతా చూపిస్తాను మిత్రమా. ఎవరైనా విజయనగరం చూస్తే కామెంట్లో తెలియజేయండి. ఎంతమంది ఈ ప్లేస్కి వచ్చారో, విజిట్ చేశారో చెప్పండి మిత్రమా. విజయనగరం చూసిన వాళ్ళు అయితే, బయట వాళ్ళకైతే ఎవరైనా చూడలేని వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడి దర్శనం చేసుకున్న తర్వాత చిన్న డ్రోన్ షాట్తో మీకు చూపిస్తాను మిత్రమా. సోమవారం దర్శనం చేసుకుందాం. ఎంట్రన్స్ మనం వచ్చిన వెంటనే ఎలాగుందో చూపిస్తాను. ఈ విధంగా ఉందన్నమాట. కనిపిస్తుందా మిత్రమా? బాగుంది, అంతా బాగా కట్టారు. ఇంతకుముందు స్టార్టింగ్లో అయితే ఇవేవీ లేవు, ఇప్పుడు బాగా డెవలప్ చేశారు. ఒక షెడ్ వేసి, అంటే నాకు తెలిసినంత వరకు ఇక్కడ గొర్రెలు కాపర్లు చాలామంది కాస్తుంటారు కొండల మీదకి వచ్చి, వాళ్ళు చూసారని చెప్తున్నారు. నాకు తెలిసింది. నేను చెప్పిన తప్పు అయితే మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా నిజవాళ్ళు చూస్తుంటే నాకు చెప్పండి కామెంట్లో. ఇప్పుడు స్వామివారి దర్శనం చేసుకుందాం. అంత బాగుంది, చూసారా మీకు? ఆ వెనకాల టిట్కోయిలు కనిపిస్తున్నాయి మీకు. ఈ వెనకాలంతా కొండవెలగడ విలేజ్ అంతా. ఇప్పుడు లోపలికి వెళ్దాం. శివరాత్రికి బాగుంటుంది అనుకుంటున్నాను నేను. మల్లికార్జున స్వామి అని పిలుస్తున్నారు. శ్రీ 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 మల్లికార్జున స్వామి వారు కనిపిస్తున్న మిత్రులు మీకు. ఆదివారం రోజు 15వ తారీఖుని కనిపిస్తున్న మిత్రులు చూడండి. కొండకరకం గ్రామం అట, కొండవెలగడ కాదు, కొండకరకం గ్రామము. మనవరి 15వ తారీఖుని శివరాత్రి సందర్భంగా ఇక్కడ బోల్డ్ అనే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే పొద్దున్న 5 నుంచి మధ్యాహ్నం 12 వరకు అభిషేకాలు జరుగుతాయట. తర్వాత సాయంత్రం 5:30 నుంచి గిరి ప్రదక్షిణ ఉందట ఈ కొండ మీద. తర్వాత సాయంత్రం 6 నుంచి 10:30 వరకు సంస్కృతి కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత రాత్రి 11 నుంచి 10:30 వరకు స్వామికి అభిషేకాలు చేస్తారు. టికెట్ 150 రూపాయలు తీసుకుంటారు. తర్వాత రాత్రి 11 నుంచి తర్వాత రోజు పొద్దున్న 4 వరకు స్వామివారి పూజ అభిషేకాలన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత 16వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకి అన్నదానం కూడా జరుగుతుంది. ఎవరు నిర్వహిస్తున్నారంటే కొండకరకం గ్రామం వాళ్ళు, కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు అన్నమాట. ఓకేనా? ఇది కొండకరకం గ్రామంలో ఉంది కదా. ఈ దేవాలయం రావడం కారణం ఏంటంటే ఈ స్వయంభూ మాట ఇక్కడ వెలిసింది. చెప్పాను కదా మీకు, ఒకళ్ళు చూడడం వల్ల, వాళ్ళు చూసి చెప్పడం వల్లే ఇక్కడ ఈ గుడి డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. కొండ మీద వెలిసింది శివలింగం, స్వయంభూ విగ్రహం శ్రీ 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 మల్లికార్జున స్వామివారు. ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకుందాం. మనం లోపలికి వెళ్తాం, మీకు చూపిస్తాను. ఈరోజు నేను వచ్చిన రోజు అంటే ఇప్పుడు వచ్చినప్పుడు నేను 11 అయింది. ఈ టైంలో ఎవరు ఉండరు కదా కొండ మీద. మీకు లోపల దేవుడు గారు ఏ విధంగా ఉన్నారో చూపిస్తాను. ఇది వినాయక స్వామి ఉన్నారు, నందీశ్వరు, పార్వతీదేవి, తర్వాత స్వామివారి వెనకాల ఉన్నారు. లోపలికి వెళ్ళడానికి మార్గం లేదు, తాళాలు వేస్తున్నాయి. కనిపిస్తున్నారా? లొకేషన్ చూసారా? నెక్స్ట్ మనం ఆ కొండ ఎక్కడానికి ప్రయత్నిద్దామండి. కొండవేలగాడ కొండ కనిపిస్తుంది, అది చాలా అడ్వెంచర్. చాలామంది వెళ్ళారు, నేను అంతవరకు వెళ్ళలేదు. ఆ పైన కనిపిస్తుంది, మీకు కనిపించదు ఇమేజ్లో. ఆ పైన ఒక చూసారా మీకు బోట్ కనిపిస్తుంది. విజయనగరం వాళ్ళు ఎవరైనా చూస్తే మీకు తెలుస్తుంది ఆ కొండ గురించి. బయట వాళ్ళకంటే లోకల్లో ఉన్న వాళ్ళందరికీ ఆ కొండ గురించి తెలుసు. చాలామంది ఆ పైన ఎటుంది అనుకుంటారు. అక్కడ మీకు ఒక కోట కనిపిస్తుంది, అలాగే ఒక బోట్ కనిపిస్తుంది. అప్పుడు ఎప్పుడో పురాతనమైంది, రాజులు కాలం నాటివి అవి. దానికి సరైన మార్గం కూడా లేదు, కానీ ప్రయత్నిస్తాను. అది కూడా మీకు చూపిస్తాను. కొండపైన ఏటుందో ఏటని తెలుసుకొని.
మొత్తం అంతా మీకు చూపించాను. విజయనగరం వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం కామెంట్లో తెలియజేయండి. ఈ ప్లేస్కి వచ్చారా లేదా అని చెప్పండి నాకు. ఈ స్వయంభూ విగ్రహం రాకపోతే మాత్రం విజిట్ చేయండి వచ్చి మల్లికార్జున స్వామి వారిని. ఓకేనా? కొండకరకంలో అనేది ఈ విధంలో కొండ మీద ఉన్నమాట. రూట్ కూడా మీకు చూపిస్తాను నేను. ఓకేనా మిత్రమా? దారి చూపిస్తాను చూడండి.